ఇది మీ ప్రాజెక్ట్. ఇది బేసిక్ హార్డ్వేర్ ఎక్స్ప్లెనేషన్ వచ్చి ఇది ఆర్డినో యూనో, దీనికి సంబంధించిన పవర్ సప్లై బోర్డు, ఎల్సిడి డిస్ప్లే అండ్ రిలే, ఇది L293D అండ్ ఇదంతా రోబో స్ట్రక్చర్. ఇది HX711. ఈ కింద లోడ్ సెల్ ఉంది కదా, ఈ లోడ్ సెల్ డ్రైవర్ ఇది LM2596 పవర్ సప్లై బోర్డ్ అనమాట. ఇక్కడ 2 సర్వో మోటార్లు యూజ్ చేస్తాం, సర్వో మోటార్ 1, సర్వో మోటార్ 2. ఈ 2 సర్వో మోటార్స్కి పవర్ ఇవ్వడానికి ఈ బోర్డు అనమాట. అండ్ ఇది L293D హెచ్ బ్రిడ్జ్. దీనికి 2 మోటార్స్ ఉంటాయి కింద. సో 2 మోటార్స్ని డ్రైవ్ చేయడానికి ఈ డ్రైవరు. ఈ రిలే దేనికంటే రిలే పవర్ అనేది ఈ 2 సర్వోస్కి త్రూ ఈ LM2596 నుంచి వస్తుంది. సో దాన్ని మనం అవసరమైనప్పుడు రిలే త్రూ పవర్ ఇస్తాము, అవసరం లేనప్పుడు రిలే త్రూ ఆఫ్ చేస్తాం. అంటే రిలే అంటే అది పవర్ బయటకి ఇవ్వడం, ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఆ పర్పస్ అనమాట. సో మీకు స్ట్రక్చర్ వచ్చి ఇట్లా ఉంటుంది. ఇందులో రైస్ వేయాలి. సో రైస్ కొంచెం పొడిగా రైస్ వేస్తే త్వరగా అది డ్రాప్ అవుతుంది. సో ఇది ఈ సర్వో మోటార్ దేనికంటే ఇది ఓపెన్ క్లోజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న రైస్ కిందకు వస్తుంది అనమాట. సో ఇది మనకి టబ్ స్ట్రక్చర్. ఇది రైస్ని డ్రాప్ చేస్తుంది. ఇదంతా లోడ్ సెల్ స్ట్రక్చర్ మీద ఉంటుంది. సో ఇది కొంచెం దేనికి కనెక్ట్ అయి ఉండదు. సో మీరు చూసుకోండి జాగ్రత్తగా. అంటే ఇది ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది దేనికి ఉండకూడదు అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ సైడ్ ఏదో టచ్ అవుతుంది కదా, టచ్ అవ్వకూడదు. అంటే మీకు పార్సల్ చేసినప్పుడు మళ్ళీ ఇది కొంచెం ఏమైనా బెండ్ వచ్చి అది దానికి టచ్ అయి ఉంటే మీరు కొంచెం ఆ గ్యాప్ చేసుకోండి. అంటే కొంచెం దీన్ని ఇట్లా మూవ్ చేస్తే అది గ్యాప్ క్రియేట్ అవుతుంది అక్కడ. అది అవ్వదు, బట్ నేను చెప్తున్నాను మీకు ఎందుకన్నా బెటర్ అని. అండ్ మీకు ఈ స్ట్రక్చర్ ఏంటంటే కింద లోడ్ సెల్ క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని బట్టి ఈ టబ్ ఇలా రొటేట్ అవ్వడం వల్ల ఇందులోంచి కిందకి పడిపోతుంది. సో ఇది మీకు బేసిక్ స్ట్రక్చర్. ఆపరేషన్ వచ్చి దీనికి ఒక స్విచ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ స్విచ్ మనం 3 సెకండ్స్ ప్రెస్ చేసి రిలీజ్ చేస్తే దెన్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ బ్యాటరీ మీకు ఇస్తాము. ఈ బ్యాటరీతో పాటు ఛార్జర్ కూడా ఇస్తాం. ఇన్ కేస్ మీకు ఈ బ్యాటరీ కనుక పవర్ అయిపోతే ఇది ఛార్జర్. ఇది సో ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఎట్లా అంటే ఇక్కడ సో ఇది ఛార్జర్, ఇది ట్రాన్స్ఫార్మర్, దీనికి ఒక పవర్ కార్డు ఉంటుంది. పవర్ కార్డు పవర్లో పెట్టుకోవాలి ఫస్ట్. ఓకే, అండ్ పవర్ ఆన్ చేయాలి. ఇక్కడ ఎల్ఈడి ఆన్ అవుతుంది. సో ఇక్కడ ఒక కనెక్టర్ ఉంటుంది. ఈ కనెక్టర్కి ఈ 2 పిన్ పెట్టు. ఆ 2 పిన్ ఒక డైరెక్షన్లోనే అవుతుంది. ఏ డైరెక్షన్లో అయితే ఇక్కడ పెడుతున్నామో అదే డైరెక్షన్లో మీరు పెట్టాలి. అట్లా పెట్టి ఉంచేయాలి. సో అట్లా మీరు ఒక 1 అవర్ 2 అవర్స్ పెట్టేస్తే బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడన్నా ఛార్జింగ్ అయిపోతే అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఛార్జింగ్ ఉంది, సో నో ప్రాబ్లం. ఓకే, దెన్ ఆపరేషన్ వచ్చి మీరు ఇది బ్యాటరీ ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకుని దీనికి పెట్టాలి. సో ఇది కూడా ఒక డైరెక్షనే వస్తుంది. ఇంకొక డైరెక్షన్లో పెడితే మనకు వర్క్ అవ్వదు. సో పెట్టిన తర్వాత జస్ట్ ఈ 2 సర్వో మోటార్స్ ఒకసారి రొటేట్ అవుతాయి. సో ఇక్కడ మీరు రైస్ వేశారు కదా. సో మీకు ఆపరేషన్ వచ్చి మనం ఈ స్విచ్ 3 సెకండ్స్ పాటు ప్రెస్ చేసి రిలీజ్ చేస్తే దెన్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక 1 ఫీట్ వెళ్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ 1 మీటర్ అనుకున్నాం. 1 మీటర్ అంటే మీరు చెక్ చేయడానికి అంతా ఫస్ట్ 1 మీటర్, నెక్స్ట్ 1 మీటర్, నెక్స్ట్ 1 మీటర్, 3 మీటర్స్ అయిపోద్ది. 3 మీటర్స్ అంటే చాలా లాంగ్ డిస్టెన్స్. సో 1 ఫీట్ పెట్టుకుంటే ఎగ్జిక్యూషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈ రైస్ అంతా మళ్ళీ డ్రాప్ అవుతుంది, అదంతా తీసివేయాలి. 3 మీటర్స్ అంటే అది లాంగ్ అవుతుంది అనమాట. సో 1 ఫీట్ పెట్టాము. సో ఫస్ట్ ఏంటంటే 1 ఫీట్ వెళ్తుంది ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత. అప్పుడు ఇక్కడ వెయిట్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో అండ్ 1 ఫీట్ అని ఎల్సిడిలో చూపిస్తుంది. దెన్ 100 గ్రామ్స్ ఫస్ట్ డ్రాప్ అవుతుంది. అక్కడ డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రంట్కి ఇంకొక 1 ఫీట్ వెళ్తుంది. అంటే ఓవరాల్గా 2 ఫీట్స్ వెళ్ళినట్టు. అక్కడ 200 గ్రామ్స్ డ్రాప్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 1 ఫీట్ వెళ్తుంది. అంటే ఓవరాల్గా స్టార్ట్ అయిన పొజిషన్ నుంచి 3 ఫీట్ వెళ్ళినట్టు. సో దెన్ అక్కడ 300 ఇంకొక 300 గ్రామ్స్ అక్కడ డ్రాప్ అవుతుంది అనమాట. సో మొత్తం డ్రాప్ అవుతుంది. దెన్ డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుంది. ఫస్ట్ ఆపరేషన్ చూద్దాం. ఫస్ట్ అక్కడ 0 వెయిట్ అని ఉన్నది. ఇక్కడ నేను ఇది ప్రెస్ చేస్తున్నాను. స్విచ్ ప్రెస్ చేసి 3 సెకండ్స్ ప్రెస్ చేసి అట్లా పట్టుకుని దెన్ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసాం. దెన్ ఎల్సిడీలో 1 ఫీట్ అని చూపిస్తుంది. సో మీకు రోబో మూవ్ అవుతుంది. మాకు ఈచ్ టైల్ వచ్చి 1 ఫీట్. సో ఇది అప్రాక్సిమేట్గా ఉంటుంది డిస్టెన్స్. ఆగిన తర్వాత ఇది డ్రాప్ అవుతుంది. ఓకే, సో మీకు డ్రాప్ అవుతుంది. రైస్ మ్యాక్సిమం పొడిగా ఉండేలా చూసుకోండి.
సో ఇక్కడ ఎల్సిడి మీద వస్తుంది. ఎప్పుడైతే 100 అబవ్ వెళ్ళిందో దెన్ అది క్యాల్కులేట్ చేసుకొని డ్రాప్ అయిపోద్ది అనమాట. సో మాకు ఇక్కడ రైస్ కొంచెం తడిగా ఉంది, సో ఇక్కడ కొంచెం స్ట్రక్ అవుతుంది. మీరు పొడి రైస్ తీసుకుంటే మొత్తం డ్రాప్ అయిపోద్ది అక్కడ. ఓకే, సో ఆ 1 ఫీట్ అయిపోయింది. దెన్ మళ్ళీ 2 ఫీట్కి అనమాట 100 గ్రామ్స్ డ్రాప్ అయింది కదా. సో 100 గ్రామ్స్ ఉంది. 100 గ్రామ్స్ అంటే ఒక 20-30 గ్రామ్స్ అటు ఇటు ఉంటుంది. దెన్ ఇక్కడ ఆగింది. ఇక్కడ మళ్ళీ 200 గ్రామ్స్ డ్రాప్ అవుతుంది. సో 40 గ్రామ్స్ మనకు డ్రాప్ అయ్యేదంతా కూడా ఎల్సిడిలో వస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటంటే అయిపోయింది రైస్, మళ్ళీ పైనుంచి వేయాలి. సో మేము ఇదే రైస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తడిగా అయిపోయింది రైస్. సో ఇది బౌల్ కొంచెం కంప్లీట్గా వేసి ఉంచితే ఆ ప్రాబ్లం ఉంటుంది. మనకి రైస్ డ్రాప్ అవుతుంది. ఇక్కడ 197 200 అబవ్ అలాగానే క్లోజ్ అయిపోతుంది. 200 ఇంకొక క్లోజ్ అయిపోయింది. ఓకే, సో మొత్తం డ్రాప్ అయిపోయింది. అది డ్రాప్ అయిపోయింది, కిందకు వచ్చేస్తుంది. స్లోగా జారిపోతుంది మొత్తం కూడా. సో మళ్ళీ వెళ్తుంది ఇంకొక ఇప్పుడు 300 గ్రామ్స్ డ్రాప్ అవ్వాలి. 142 అయిపోయింది, మొత్తం డ్రాప్ అయిపోయింది. సో పొడి రైస్ ఉండాలన్నమాట. బాగా పొడిగా ఉంటే వెంటనే జారిపోద్ది, లేకపోతే కొంత అక్కడ స్ట్రక్ అవుతుంది అనమాట. ఓకే, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం 3 ఫీట్ వెళ్ళిపోయింది కాబట్టి 300 గ్రామ్స్ ఇప్పుడు ఇంకా బ్యాక్ వచ్చేస్తుంది. సో మనం ఇంచుమించుకి ఇక్కడ స్టార్ట్ చేసాము ఇక్కడ. సో మళ్ళీ అక్కడికి రావాలి. ఓకే, అయిపోయింది. సో మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవ్వాలంటే స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు మేము ఇక్కడ తీసుకున్న ఫన్నల్ ఏంటంటే ఈ ఫన్నల్ లోపల ఇంకొక చిన్న ఫన్నల్ ఉంటుంది అనమాట. సో దీని హోల్ పెద్దగా ఉంటుంది. సో ఒకేసారి డ్రాప్ అయిపోద్ది అని చెప్పి దాన్ని కంట్రోల్ చేయడానికి ఇలా చేసాం. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ బాగా చిన్నగా ఉండి జారిపోతే పర్లేదు. లేదు అంటే మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇంకొంచెం కట్ చేయొచ్చు. మామూలుగా కత్తిరితో కట్ అవుతుంది, ఇంకొంచెం కట్ చేయొచ్చు అనమాట. అంటే ఈ హోల్ పెద్దదవుతూ ఉంటే మనకి ఇంకొంచెం ఎక్కువ డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇది మీరు బయట కూడా తీసుకోవచ్చు ఇది. సో ఇది అంతే, మేము మొత్తం ప్యాక్ చేస్తాం నీట్గా. సో మీరు దాన్ని బట్టి ఆపరేట్ చేసుకోండి. అండ్ కెమెరా ఒకటి ఉంది. సో ఈ కెమెరా ఆపరేషన్ నెక్స్ట్ ఇంకొక వీడియోలో తీసి పెడతాం.